హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మీకు ఆల్రెడీ ఒక పార్సల్ కనిపించేసింది కదా. సో ఈ వీడియో మొత్తం ఈ పార్సల్ గురించి అన్నమాట. అంటే ఏంటి ఆ పార్సల్ అంటే, నేను టేమూ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఈసారి మాత్రం క్లోత్స్ అవి ఇవి ఏం కాదండి, కాస్త ఇంట్రెస్టింగ్గా, మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్న టాపిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. సో అవి ఎలా వచ్చాయి ఏంటన్నది పార్సల్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఎట్లున్న పార్సల్ అలానే ఉంది. సో నేను ఓపెన్ చేసి మీకు చూపిద్దాము. కొన్ని ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టాను, అవి మీకు ఇక్కడ ఫొటోస్ పెడుతుంటాను ఇక్కడ. సో ఆ ఫొటోస్ చూసి ఎలా వచ్చాయి ఏంటి అన్నది. టేము అన్నది ఏంటంటే, ఇది ఇండియన్ యాప్ కాదు. ఇంతకుముందు మనకి ఇప్పుడు మీషో ఎలా ఉంది, ప్రెసెంట్గా కరెంట్గా ఇండియాలో మీషో ఎలా ఉందో ఇక్కడ టేము అని అలా ఉందన్నమాట. ప్రోడక్ట్స్ అన్నీ కాస్త తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అందులో నేను టెస్ట్ చేస్తూ ఉంటాను కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి ఏమి అని చెప్పేసి. సో వాటికి రివ్యూ ఇస్తూ ఉంటాను. సో అందులో ఇది ఒక పార్సల్ అన్నమాట. అప్పుడప్పుడు క్లోత్స్ రివ్యూ చేస్తూ ఉంటాను, బట్ ఇది మాత్రం బ్యూటీ ప్రోడక్ట్స్, అంటే కాస్మెటిక్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నమాట. రెండు మిక్స్ అయ్యాయి. యాక్చువల్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ మాత్రమే చేద్దాం అనుకున్నా, అవంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సో టేము అన్నది చాలామంది కొంటున్నారు. అంటే వెరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొనలేని వాళ్ళు, ఆర్ కొంచెం తక్కువలో ట్రై చేద్దాము అన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా టేములో కొంటున్నారు. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. ఇంతకుముందు మన ఇండియాలో షీన్ ఉండేది, అందులో చాలామంది చాలా కొనుక్కునేవాళ్ళు. కాకపోతే షిప్పింగ్ అనేది కాస్త స్లోగా వచ్చేది, ఎందుకంటే అది చైనా నుంచి వస్తాయి అలా అనుకునేవాళ్ళు. సేమ్ ఇది కూడా అలానే. ఇది కొత్తదేం కాదు, 1 year నుంచి నడుస్తుంది ఇప్పటిదాకా యాప్. నేను చాలా ప్రోడక్ట్సే కొన్నాను, అంటే చిన్న చిన్నవి ఇంట్లో యూజ్ అయ్యేవి, కాస్ట్లీవి అమెజాన్లో కొనలేక ఇందులో కొనొచ్చు అన్నమాట. అంటే వర్త్ ఏమి ఉండవు, అంటే అంత క్వాలిటీ ఏమి ఉండవు, బట్ కొన్ని మాత్రం మంచి క్వాలిటీనే ఉంటాయి. సో లేట్ చేయకుండా ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను, అందులో ఏమున్నాయి, దాని రివ్యూ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా మీరైతే లైక్ని కొట్టేసేయండి వీడియోకి. అంతేకాకుండా షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మేకప్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే సూపర్ వీడియోస్ వస్తున్నాయి. సో గైస్, నాకు సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో దీన్ని అయితే ఫస్ట్ మనము ఓపెన్ చేద్దాము. ఓకే, చాలానే ప్రోడక్ట్స్ ఉన్నాయి లోపల. ఫస్ట్ వచ్చేసి నేను ప్రోడక్ట్ చూపిస్తున్నా. ఇది మీకు అందరికీ తెలుసు, ఎలా కూడా దొరుకుతాయి. ఇది వచ్చేసి 3 piece మిక్స్ కలర్ ఐబ్రో రేజర్ అన్నమాట. సో దీన్ని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నా. అంటే ఇవి యూజ్ అండ్ త్రో అన్నమాట, కాకపోతే 2-3 సార్లు యూజ్ చేయదు. ఇదైతే ఎంతవరకు యూజ్ అవుతుందో తెలీదు. నాకు కూడా ఎలాగో హెయిర్ పెరిగాయి, సో షేప్ చేసుకుందాం అంటే నార్మల్గా ప్లక్కర్ యూజ్ చేస్తాను నేను, కాస్త హెయిర్ పెరిగితే. ఈసారి మాత్రం ఈ ప్రోడక్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. జాగ్రత్తగా నీట్గా షేప్ చేసుకుంటే ప్లక్కర్ కంటే బాగా షేప్ ఇస్తుంది అన్నారు. సో నేను దీన్ని ట్రై చేయబోతున్నా. ఎవరికైనా దీనిపైన డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నేను ఈ ప్రోడక్ట్తో మీకు చిన్న షార్ట్ అన్నా లేకపోతే వీడియో అన్నా చేసి చూపిస్తా, ఎలా క్లీన్గా మనము ఐబ్రోని షేప్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మధ్యలో హెయిర్ ఉన్నా, అప్పర్ లిప్లో హెయిర్ ఉన్నా క్లీన్గా రిమూవ్ చేయొచ్చు. నన్ను అడిగితే అప్పర్ లిప్కి యూజ్ చేద్దని చెప్తా, ఎందుకంటే ఇది బ్లేడ్ కదా, ఎప్పుడైనా ట్రిమ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఐబ్రో అంటే పర్వాలేదు, మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఫేస్ పైన పెరిగితే అసలు బాగా కనిపించదు. సో ఇక్కడ పెరిగిన అంత ఓకే నడుస్తుంది కాబట్టి. సో నేను ఈ ప్రోడక్ట్ని ట్రై చేసి మీకు ఒక షార్ట్ చేసి చూపిస్తా. సో ఈ ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. సో నా రివ్యూ అయితే ఓకే. నెంబర్ 2 వచ్చేసి ఇదేం బ్యూటీ ప్రోడక్ట్ కాదు, కాస్త చూస్తుంటే లిస్ట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు పాండా అంటే బాగా ఇష్టం, మీరు చూడొచ్చు ఇక్కడ కూడా పాండా ఉన్నాయి. సో ఆ పాండా కోసము నేను ఈ ఫోన్ కేస్, నాది 13 Pro Max అన్నమాట, అందులోనే వీడియో తీస్తున్నా ఇప్పుడు. సో ఆ ఫోన్కి నేను ఫోన్ కేస్ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు మీరు పైన ఎలా ఉంది ఫోటోలో అని చెప్పేసి. కాకపోతే డైరెక్ట్గా వస్తే మాత్రం ఇలా ఉంది. సో నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. నేను ఫోన్కి
కాస్త క్వాలిటీనే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ కాస్త పట్టుకున్నప్పుడు బాగుండాలని అని అనుకుంటాను. ఇప్పుడైతే నార్మల్ కేసే ఉంది. బట్ ఒక మంచి కేస్ కొనాలి అని చూస్తున్నప్పుడు ఇది కనిపించిందనమాట టేములో. ఇది చాలా చీప్‌గా ఉంది. ఎలా వస్తదేమో ట్రై చేద్దామని తీసుకున్నా. కానీ నాకు నచ్చలేదు. మోస్ట్‌లీ ఇది రిటర్న్ పంపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పాండా క్వాలిటీ ఉంది గదా! అంత బాలేదు. ఇది వెళ్ళిపోతది ఈజీగా త్వరగా అని అనిపిస్తుంది. మీరు చూడొచ్చు కావాలంటే. సో, పాండా స్టిక్కర్లు అతికిచ్చినట్టుంది. అంటే ఎంబోస్డ్ ఏం రాలేదు. దీనిపైన మంచి క్వాలిటీ ఏం లేదు. సో, ఒకసారి ట్రై చేస్తా నా ఫోన్‌కి ఎట్లుందనని. బాగా కనిపిస్తే మాత్రం పెట్టుకుంటా. లేదు బాగా కనిపించట్లేదు, చీప్ క్వాలిటీ కనిపిస్తుంది అనంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని రిటర్న్ పంపిస్తా. సో, మీరు కొనాలి అనని చెప్పట్లేదు. ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ చాలామంది ఉన్నారు. నాకు తెలుసు చాలామంది టేము వాడుతున్నారు. వాళ్ళని చూసి నా ఫ్రెండ్స్‌ని అందరిని చూసి నేను కూడా స్టార్ట్ చేశానన్నమాట. ఇంతకుముందు ప్రొడక్ట్స్ బాగుంటాయో లేదో అంత చీప్‌గా ఇస్తున్నారు ప్రొడక్ట్స్ అని చెప్పి నేను కొనలేకపోతుండే. కాకపోతే ఇప్పుడు ఒకటొకటి నచ్చినవి కొంటున్నా. సో, ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో యూకేలో ఉన్న వాళ్ళకైతే వీడియో బాగా యూజ్ అవుతది. ఇండియాలో ఉన్న వాళ్ళైతే జస్ట్ ప్రొడక్ట్స్ చూసి రివ్యూ తెలుసుకొని ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ ఈ యాప్ ఇండియాలో లేదు కాబట్టి. బట్ ఇట్స్ ఓకే. ప్రోడక్ట్ అయితే ఓకే యావరేజ్ అన్నమాట. సో, ఇలాంటి కర్లర్స్ నేను ఎప్పుడూ వాడలేదు. నేను ఇంతకుముందు వాడింది వచ్చేసి ఇలా మనకు ఒక కర్లర్ ఉంటుంది హీట్లెస్ కర్ల్స్ అని. ఇక్కడ క్లిప్ పెట్టేసుకొని మనం కర్లింగ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే అది హీట్లెస్ కర్ల్స్ ఇస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అది టైం టేకింగ్. ఇమ్మీడియట్గా కర్ల్స్ అయితే రావు. అందులో కాస్త స్ప్రే చేసుకొని ఆర్ 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనము వాటర్ని స్ప్రే చేసుకొని కర్ల్ చేసి అలా చేయొచ్చు. లేకపోతే కర్ల్ అయిన తర్వాత హెయిర్ స్ప్రే ఉంటుంది అది చేస్తే సెట్ అయిపోతుంది అన్నమాట. సో, రెండిట్లో కానీ ఇవి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. కలర్ ఉన్నాయి. సో, నేను చూద్దామని అనుకున్నా. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. దీనికి జిప్ లాక్ ఏమి ఇవ్వలేదు. ఇది ఎలా చేయొచ్చు అంటే దీనికి చిన్నవి బిట్స్ కూడా ఇచ్చాడన్నమాట. దాన్ని హెయిర్ హోల్డ్ చేయడానికి యాక్చువల్ అవి. హెయిర్ ఎక్స్టెన్షన్ అన్నమాట. హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే మనము ఇప్పుడు మీకు బ్లీచ్ చేయించుకొని హెయిర్ అవన్నీ అంటే మీకు హెయిర్ కలర్ కావాలి. కానీ మీకు హెయిర్ బ్లీచ్ చేయించుకోవడం ఇంట్రెస్ట్ లేదంటే ఇలాంటివి కొనండి. నేను ఒక 3, 4 వస్తాయనుకున్నా. కానీ నాకు ఒక్కటే వచ్చింది. ఈ ప్రైస్‌కి చూడండి ప్రోడక్ట్ ఎలా ఉందో ఫోటో.
లిప్స్టిక్ అన్నమాట. లిప్స్టిక్ అని చెప్పి గ్రీన్ కలర్ చూపిస్తున్నానేమి అని అనుకోవద్దండి. గ్రీన్ కలర్ లిప్స్టిక్. చిన్న పార్సల్‌లోనే ప్రోడక్ట్ చిన్నగుంది. కానీ పొట్ట లోపల చాలానే సామానున్నాయన్నమాట. సో ఇదొచ్చేసి ఐ షాడో. చెప్పాను కదా! నేను ఐ షాడో ఆర్డర్ పెట్టానండి. నాకు బాగా గుర్తుంది. ఇది ఓపెన్ చేయడమే వర్క్‌కెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్‌గా అప్లై బెస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లిప్స్టిక్. ఇంకా పోలేదు. నేను చాలా సేపు వైప్ చేసా. కానీ చాలా సేపు నాకు నమ్మకం ఏముందంటే నేను మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఇది ఉంటది అన్న నమ్మకం నాకొచ్చింది. సో నేను బాగా వైప్ చేసినా పోలేదనమాట. నాకు కావాల్సింది అదే. సో నా టాప్ హైలైట్ ప్రోడక్ట్ ఇందులో నాకు ఇష్టమైన టాప్ ప్రోడక్ట్ ఏదంటే లిప్స్టిక్. దాని తర్వాత ఈ ఐ షాడో కూడా బాగానే అనిపిస్తుంది. సో ఇది సెకండ్. సో ఈ గ్యాప్స్ ఫిల్లింగ్ వచ్చేసి థర్డ్ అన్నమాట. సో అంతగా గ్యాప్స్ ఏం లేవు కాబట్టి నాకు అంత యూజ్ రాదు. బట్ థర్డ్ ఇదే. అండ్ ఈ ఐబ్రోది వచ్చేసి చాలా లీస్ట్ అండి. నేను అంత ప్రిఫర్ చేయను. దీనికంటే ఐబ్రో పెన్సిలే బెస్ట్ అని అనిపించింది.
ఈజీ అంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవన్నమాట టేము ప్రోడక్ట్స్. మీకు ఈ నేను చూపించిన ప్రోడక్ట్స్లో టాప్ ప్రోడక్ట్ ఏది నచ్చింది, నచ్చిన ప్రోడక్ట్ ఏదో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకటి చెప్పినా చాలు. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలకి లిప్స్టికే నచ్చుతుంది. గ్రీన్ కలర్ లిప్స్టిక్ పింక్ కలర్ అవ్వడం ఏంటి, వావ్ అనుకుంటుంటారు కదా. అమేజింగ్ నాకైతే. సరే, మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ వీడియోని ఇంకా స్టాప్ చేసేద్దాము. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను. టీము, షీన్, అమెజాన్ ఇలాంటి ఏవైనా రివ్యూస్తో మీకు అందరికీ కూడా బాగా నచ్చుతాయని అనుకొని ఈ వీడియోకి వ్యూస్ బాగా వస్తే ఇలాంటి వీడియోలే ఇంకా ముందు కంటిన్యూ చేసి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఈ సంతనంతా రిమూవ్ చేసి నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోవాలి ఫస్ట్. సరే, ఇక బాయ్. మరి ఎంజాయ్ చేయండి మీ వీకెండ్ని. బాయ్ బాయ్.